అందరికీ వందనాలండి. ఈరోజు మన ముందు పాస్టర్ గారు ఉన్నారు. పాస్టర్ గారిని ఇంకొక ప్రశ్న అడిగి మనం సమాధానం తెలుసుకుందాం. వందనాలు పాస్టర్ గారండి. నేను ఈరోజు దెయ్యాల గురించి ఒక ప్రశ్న అడుగుతున్నానండి. దెయ్యాలు ఉన్నాయా? మీరు ఎలా నిరూపిస్తారు? ఓకే, మంచి ప్రశ్న అడిగావు తమ్ముడు. దేవుడు ఉన్నాడు అంటే దెయ్యాలు కూడా ఉన్నాయని అర్థం. అంటే వెలుగు ఉంది అంటే చీకటి కూడా ఉంది అని మనం గ్రహించాలి. ఇంకొక మాట మీకు చెప్పాలి ఏంటంటే, అసలు దెయ్యాలు లేకపోతే అది దెయ్యం అనే పదం ఎక్కడి నుంచి వస్తుంది? ఆ పదం రాదు కదా అసలు. అది మనం గమనించాలి. ఇంకొక మాట మీకు చెప్పే విషయం ఏంటంటే, బైబిల్లో తరచుగా అక్కడక్కడ దెయ్యాలు పట్టిన వాళ్ళని, వదిలించిన వాళ్ళని మనం చూడొచ్చు. సౌలు మహారాజుకి దెయ్యం పట్టిందని మనం బైబిల్లో చూస్తాం. యేసు ప్రభువు కూడా చాలా దెయ్యాలని వదిలించిన సందర్భాలు ఉన్నాయి. యోబు భక్తుడు కూడా శ్రమలు పడే ముందు పరలోకంలోకి వెళ్ళిన తర్వాత పరలోకంలో దేవుడి దగ్గర సైతాను మాట్లాడినట్లు కనబడుతుంది. ఇంకొకటి, కొత్త నిబంధనలోకి వచ్చేతలికి యేసుప్రభు వదిలించాడు. తర్వాత అపోస్తుడైన పౌలు కూడా పుతోను అనే ఒక దెయ్యాన్ని వదిలించినట్లు, మంత్ర విద్యలు కలిగిన పుస్తకాలని తగలబెట్టించినట్లు మనకు కనబడుతుంది. ఈ విషయాలన్నీ మనం రౌండప్ చేసుకుంటే ఒక విషయం మనకు బాగా అర్థమవుతుంది. ఖచ్చితంగా దేవుడు ఉన్నాడు, దెయ్యాలు ఉన్నాయి. ఇంకొక విషయం ఏంటంటే, నా సేవ జీవితంలో కూడా నేను దేవుడి సహాయంతో, దేవుడి దయ వలన, దేవుడి ద్వారా నేను చాలా దెయ్యాల్ని వదిలించిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఒకటి, నేను వినడమే కాదు, దాన్ని నేను ప్రత్యక్షంగా అనుభవించిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఓకే, ఇంకొక ప్రశ్న ఉందండి. ఓకే, అయితే చనిపోయిన వారు దెయ్యాలు అవుతారా? ఓకే, చనిపోయిన వాళ్ళు దెయ్యాలు అవుతారా? ఓకే, చాలామంది తెలుసుకోవాల్సిన ఒక మంచి విషయం. బైబిల్లో ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం 5-6 వచనాలు ఒకసారి చదివితే నీకు అక్కడ ఒక మాట ఉంది, చదువుతూ ఒకసారి. ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం 5-6 వచనాలు ఒకసారి చదువుదాము. నేను చదువుతున్నాను. బ్రతికి ఉండువారు తాము చస్తురని ఎరుగుదురు, అయితే చచ్చిన వారు ఏమీయూ ఎరుగరు. వారి పేరు మరోబరి ఉన్నది, వారికి ఇక ఏ లాభమును కలుగదు. వారికి ఇక ప్రేమింపరు, పగపెట్టుకొనరు, అసూయపడరు. సూర్యుడి కింద జరుగు వాటిలో దేని యందు వారికి ఇక నెప్పటికి వంతు లేదు. వాడు ప్రేమించరు, పగపెట్టుకోరు, అసూయపడరు. సూర్యుడి కింద జరిగే దేంట్లో కూడా వాళ్ళకి ఇక వంతు లేదు. ఈ వాక్యాన్ని బట్టి చనిపోయిన వారు దెయ్యాలు అవరు. చనిపోయిన వాళ్ళు దెయ్యాలు అవరు. బైబిల్ ఎప్పుడు అబద్ధం చెప్పదు. ఓకే, మరి ఈ దెయ్యాలు ఎవరండి? మరి ఈ దెయ్యాలు ఎవరు అంటారు? దేవుడు ఈ సృష్టిని చేసే ముందు భూమిని చేశాడు. భూమిని చేసి దానికి పునాది వేశాడు. పునాది వేసి మనకు సహకారులుగా ఉంటారని, మనకు సహాయంగా ఉంటారని, దేవుడి పని చేస్తారని దేవుడు కొంతమంది దేవదూతల్ని చేశాడు. దాంట్లో ఒక రకం దేవదూత ఉంది, దాని పేరు లూసిఫర్. ఆ లూసిఫర్ అనే దేవదూత వెనక కొన్ని కోట్ల దేవదూతలు ఉన్నారు, చిన్న దేవదూతలు. అవి పెద్దది, ఇదేమో చిన్నది. కొన్ని కోట్ల దేవదూతలు ఉన్నారు. అయితే ఈ లూసిఫర్ అనే దేవదూత తప్పు చేసింది. అది పడిపోయి దురాత్మగా మార్చబడింది, దెయ్యాలుగా మార్చబడింది. అయితే ఇక్కడ చనిపోయిన వాళ్ళ రూపంలోకి ఇవి మారతాయి, ఇవే వస్తాయి. కానీ చనిపోయిన వాళ్ళు ఎవరు దెయ్యాలు గారు. చనిపోయిన తర్వాత రెండు మార్గాలు. ఒకటి, పరలోకాన్ని వెళ్ళాలి, లేదా నరకానికన్నా వెళ్ళిపోవాలి. ఈ చనిపోయిన వాళ్ళు స్థానంలోకి ఈ పడిపోయిన దురాత్మలు వస్తాయి, అవే దెయ్యాలుగా మారి తిరుగుతూ ఉంటాయి. ఓకే, కొంతమంది మనశ్శాంతి కోసం ఆత్మహత్యలు చేసుకుంటున్నారండి. ఓకే, వారు పరలోకం వెళ్తారా?
మంచి ప్రశ్న. కొంతమంది ఈ మధ్యకాలంలో చాలామంది రకరకాలుగా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కొంతమంది చదువులో ఫెయిల్ అయ్యామని కొంతమంది, కొంతమంది ప్రేమ విఫలమైందని కొంతమంది ఏదో భర్త అరిచాడనో, భార్య కొట్టిందనో, ఇట్లా రకరకాలుగా. కొంతమంది ఫైనాన్షియల్గా ఇబ్బంది పడతా, కొంతమంది అప్పుల పాలైపోయి, ఇట్లా చాలామంది రకరకాలుగా ఆత్మహత్య చేసుకుంటున్నారు. అయితే బైబిల్ చెప్తుంది, ఆత్మహత్య చేసుకున్నవాడు ఎవడు పరలోకం పోడు. దయచేసి వీడియో చూస్తున్న వాళ్ళందరికీ చెప్పే మాట, ఆత్మహత్యలు అసలు చేసుకోవద్దు. చేసుకునేవాడు ఎవడు పరలోకం పోడు. ఎందుకు అంత కరాఖండిగా చెప్తున్నారంటే, మనం బైబిల్ ఒక మాట చదవచ్చు. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 9వ వచనాన్ని చదివితే అక్కడ ఒక మాట మనకు కనబడుతుంది. 5వ అధ్యాయం 9వ వాక్యాన్ని నేను చదువుతున్నాను. ఆ పెద్దలు, నీవు ఈ గ్రంథము తీసుకొని దాని ముద్రను విప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడివై నీ రక్తముతో ప్రతి వంశములోను, ఆయా భాషలు మాట్లాడు వారిలోను, ప్రతి ప్రజల్లోను, ప్రతి జనములోను దేవుని కొరకు మనుష్యులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసితివి కనుక వారు భూలోకమందు ఏలుదురని కొత్త పాట పాడుదురు. దేవుడు ప్రతి వంశంలోను, ప్రతి జనములోను, ప్రతి జాతిలోను, ప్రతి దేశంలో అందరినీ దేవుడు కొన్నాడు. కొనిన తర్వాత దేవుడికి మాత్రమే హక్కు ఉంటుంది. ఇక ఎవడికి ఆ హక్కు ఉండదు. కనుక నువ్వు దేవుడి సొత్తు అయితే నువ్వు ఆత్మహత్య చేసుకుంటే పరలోకి ఎట్లా పోతావు? నీ ప్రాణం మీద నీకు అధికారం లేదు. ఒక ప్రాణం తీయాలంటే దేవునికి మాత్రమే అధికారం ఉంటుంది. కనుక ఈ మాటలు బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన, ఆత్మహత్యలు దయచేసి చేసుకోకూడదు. దానికి సమస్య వస్తే ఏదో ఒక మార్గం ఉంటుంది. ఆ మార్గాన్ని మనం అనుసరించి ముందుకు వెళ్ళాలి తప్ప ఎప్పుడు ఆత్మహత్య చేసుకోకూడదు. ప్రైజ్ లార్డ్.